మేము ఈరోజు మధ్యాహ్నం ఏం చేసినామంటే లంచ్కు చూద్దాం రండి. అన్నము, పూరి, కాబోయ్ శనగ కర్రీ, అలాగే చిక్కాకు పప్పు, రసం, అప్పడాలు, పెరుగు, తిన్నాక జాంపండ్లు. కాబోల్ శనగల కర్రీ పూరీలు బాగా పండేటట్టు చూస్తుంటే మా ఝాన్సీకి కూడా తినాలనిపిస్తుంది. మాకేదో తినాలంటే వేస్తున్నాము, అట్లా వీడియో తీసుకుంటేనే తినమని. మా ఇవాన్ ఆల్రెడీ 2 తినేసినాడు, తింటున్నాడు చూడండి ఇవాన్. నిసి తిందురా, నువ్వు కూడా కూర్చుందిరంగా. నిసి నిసి దా ఇడికిరా, మధ్యలోకి నిసి ఇటుకురా. ఇంతానా ఇట్లా కూర్చో. పన్నీర్ తెచ్చా అత్త, మళ్ళా చెత్త పూరి కాబోయ్ శనగలు కూడా బాగుందమ్మా, చాలా బాగుంటుంది. అయినా పొద్దున నానబెట్టినాము, ఇవి 2-3 గంటల కల్లా నానేమో. ఇవి 11 కల్లా నానేసారు, 6:30కు నానబెట్టింది. బాగా మెత్తగా ఉడికినాయి, 5-6 ఈజీలు పట్టించిన, బాగా ఉడికింది. టేస్ట్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. నేను నైట్ నానబెట్టాలేమో అనుకుని. మామూలుగా అయితే రాత్రి నానబెట్టాలా అంటారు అత్తమ్మ. మెత్త ఉడికినాయి. కూర సరిపోయేటట్లనే వేసినాము కారం కూడా. అవ క్యారెట్ కట్టించినాము, అప్పుడు ఇది శనగల కూర కర్రీ రాలే, మళ్ళీ పప్పు కట్టించినాము. చాలా టేస్ట్గా ఉన్నాయి అసలుకి. ఒకసారి మీరు కూడా ఈ కాంబినేషన్లో ట్రై చేయండి, పూరీలు ఇంకా కాబోల్ శనగల కర్రీ. బాగా పరపరంటున్నాయి. ఎప్పుడు ఆలు కర్రీ అట్లానే కాకుండా ఇట్లా కాబోల్ శనగల కర్రీ చేయడం వల్ల మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. కాబోల్ శనగల్లో కలంగా ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్ పిల్లలకి బాగా క్యారెట్ చేసి పంపించినా కానీ బాగా తింటారు ఇష్టంగా. కర్రీ చేసుకొని తింటుంటే కూడా కారం అనిపించకుండా బాగుంది. మా ఇంట్లో అలా చెప్పలేకున్నా కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నా ఫుడ్ని, అంత టేస్ట్ ఉంది. ముందే పూరీలు అంటే నాకు చాలా ఫేవరెట్, నేను చాలా ఇష్టంగా తింటా. అట్లాంటిది 2 కాంబినేషన్ అయితే బాగుంది, ముందుకు ఇంకా బాగా అవుతుంది నాకైతే. మా ఆయననే మిస్ అవుతున్నాడు పాపము.
మీరు తినండి, నాకు కొంచెం లేట్ అవుతుంది అని అన్నారు. వాళ్ళ కోసం వేడిగా చేసే కానీ ఆ పిండి వేసి పెట్టాము, అప్పటికప్పుడు చేస్తాము. ఇవి మేము తినేసి తిందిరా అమ్మా తినిపిస్తాను. దాని స్కూల్కి వచ్చినాక తినాలి కదా కొంచెం అన్నా. తిన్నాడు. కూర ఏం కడుపు ఉంటుంది అన్న తినిపిస్తారా? కొంచెం అన్నం తిన్నానా, పూరి తిన్నావు కరెక్టే, అన్నం తినాలా. తిందురా నీ ప్లేట్లో వేస్తున్నా. క్యాంపస్ తిన్నావు కదా నాన్న. ప్లేట్ ఉన్నా చూడమ్మా. పెట్టినా ఇవ్వాలి. ఏమేమి వేయాలా? రైస్, ఉప్పు తక్కువైతే వేసుకోవాలి నాన్న. కర్రీ వేసుకుంటావా? కర్రీ చేసుకుంటావు. పెరుగు వేసుకుంటావా? పెరుగు పప్పు తినేవేనే వేసుకున్నా. ఓకే వేస్ట్. చాలా నా తిన్నాక వేసుకుంటా. కొంచెం సాల్ట్ వేసుకుంటావా? సాల్ట్ ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు, బీప్ వస్తుంది. కొంచెం ఎండ పెట్టినందుకు అప్పడానికి బాగా వచ్చినాయి, లేకుంటే పచ్చిగా ఉండే. అప్పుడే వేసుకొచ్చినాడు. కొంచెం పప్పు వేసుకోవాను. కర్రీకి పప్పుకు బాగా కాంబినేషన్ బాగుంది టేస్ట్. తిన్నాక అంతా తినేసినాక అది ఉంటుంది. సరే మీరు తినండి. సరే. మా బాబు వీడియో తీస్తాడంట. వచ్చు వచ్చా తీయడానికి? వచ్చు. తండ్రి నువ్వు జీవికో పండుకున్నాడు. మనకి జేబుగా రాదే. నీకు వస్తుంది కదా. నేను నాకు వచ్చిందా? బ్యాడ్ బాయ్. బ్యాడ్ బాయ్. చిన్ని బిడ్డ కదా వాడు. రండి నేను తెలుసుకుంటా. చాలు ఇంకా ఉప్పు. ఉప్పు తింటుంటే చాలా టేస్ట్ ఉంది. మనం చిన్న నువ్వు కూడా ఇంత బాగున్నాయి చూడు. ఇవి పప్పు కూడా బాగా కమ్మగా ఉంది టేస్ట్. ఆకుకూర పెడితేనే బాగా టేస్ట్ వస్తుంది. మన చేన్బ్యాలకి ఆకుకూర బాగుంది. నువ్వేం తింటావునా? ఎందుకు దోశ తినలో? మసాలా దోశ రావాలి నీకు. తింటాం. అశోక్ నగర్లో కదా పెద్ద దోశ.
హోటల్ దోశ కావాలంటున్నట్టు మరి ఇప్పుడే ఇంట్లో దోశ మసాలా దోశ వేసిస్తాం నాయన అంటే వద్దంట, హోటల్ దోశ కావాలని అడుగుతున్నాడు. కొన్ని నీళ్ళు వేసుకో. ఏం తోడేస్తున్నారు కొన్ని నీళ్ళే ఏం పోలే తెచ్చుకోపో లోపల ఉన్నాయి. పోనా గ్లాస్ తెచ్చుకోపో, గిన్నెలు ఉన్నాయి లోపల. మూత అత్తా అలా అత్తాను పిలిచమే ఎందుకు? ఝాన్సీ ఏమన్నా నీకు చెల్లెలా? చారు వేసుకున్నా. దండి వేసుకుంటాను. ఏమి తక్కువ వేసుకున్నావా? సరిపోయిందిలే, తిను, కొంచెం వేసుకోవాలా నీళ్ళు. కొంచెం పాలు పాలు ఉంది పెరుగు, అందుకే నేను కష్టలేదు. తోడే లేదేమో. చలికాలము పెరుగు కొంచెం వేడి ఉండగానే వేయాలి, చలికాలం కాబట్టి ఉడకదు తొందర. ఇవి చిన్న ఉల్లిపాయలు కూడా వేసినామా నిన్న, టమాటా వేసినాం కదా. ఇది అయినాక అప్పుడే నంచుకోవా, దండి వేసినప్పుడు బాగుంది. అప్పుడే వేసుకోపట్టు తింటావా? ఇట్లా సైడ్కి ఇట్లా నంచుకుంటూ అన్నం తిను, ఇట్లా పెట్టుకో. ఇట్లా సరిగా కూర్చోవచ్చు కదా మా సైడ్ అట్లా. ఇవి మెత్తగా అయితే మేము తొందరగా అనుకున్నాం, ఈరోజు బాగున్నాయి. అప్పుడు గాలికి చల్ల గాలికి మెత్తగా అయిపోతున్నాయి. కొద్దిగా ఎండలో పెట్టినట్టున్నారు కదా, అందుకే బాగుంది. రసం బాగుంది, టమాటా చారు. ఆడిపోతుంది పిల్లల్లో సరే. చిన్న ఉల్లిపాయ తీసుకో. తిను. ఉల్లిపాయ చిన్నదే, నోట్లో పెడతాం. అక్కడ పెడతాం, కింద పెట్టుకో. కొంచెం బాగున్నాను అవి ఇవన్ తిను, బఠానీ తినేవి కాబోల్ శనగలు. బాగుంది కదా, తిను. బాగా మెత్తగా ఉడికినాయి. పెళ్ళిళ్ళు కూడా బాగుండే కదమ్మా ఇవి. కర్రీస్ బాగుండే, పన్నీర్ కర్రీ బాగున్నాయి. కర్రీస్ కారం లేకుంటే బాగా ఎక్కువ తింటే ఏమైనా కడుపు ఏమైనా అప్సెట్ అవుతుంది, కానీ అదైతే బాగుంటాయి. కారం లేదు కదా, బాగా అందుకు ఏమైతే కాలే. నాకైతే భయపడుకుంటా తిన్నాను, కానీ అసలు ఏమైతే కాలే. చాలా మంచిగా చేసినారు అన్ని. అట్లా వేస్తే పిల్లల తల్లి కూడా తింటారు, కారం వేయకుండా. టేస్ట్ కూడా బాగా వంచినారు, బాగా చేస్తారు. మా చిన్న బాబు కోసమని ఇంకా ఇప్పుడు ఈ మధ్య రోజు చేస్తున్నాం, కానీ ఇంతకుముందు ఎవరంతా ఇష్టపడి తినకుంటుండ్రి, అందుకు చేయకుంటుంటిమి. ఇప్పుడు చేసే టేస్ట్ చూసి బాగుంది చారు, రోజు చేయండి అని అడుగుతున్నారు.
ఇంట్లో తింటే కదా మనకు దాని టేస్ట్ ఎట్లుంటుందని తెలిసేది. ఒకసారి టేస్ట్ చూస్తే మనకి నచ్చుతుందా లేదా అని మనం చెప్పొచ్చు. గుడ్ బాయ్ వన్ అట్లా ఎగుండు నాన్న చిన్నగా దగ్గరికి. శనగలు వేసినా కాబోలు శనగలు వేసినా నీకు కొన్ని చాలా నాన్న ఇంకా తిని పండుకో సాయంత్రం 4 గంటల వరకు, సరేనా? అల్లరి చేయకుండా పండుకో. ఇంకా తెచ్చుకుంటావా? కొత్త కుక్కలు కొడుకుతాయని అవును, మళ్ళీ దానిలో జోలు పోగుదు మళ్ళీ. కుక్కని చాలా బాగున్నాయి. ఫస్ట్ పూరి నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ ఎండ్ పెరుగు వరకు అన్ని ఐటమ్స్ అయితే చాలా ఇష్టపడి చాలా టేస్టీగా తిన్నాము. ఇంకా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.